హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ 500 రూపాయలకే గ్యాస్ ఎవరికి వస్తుంది? అసలు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే వస్తుందా, రావడం లేదా తెలుసుకోవడం ఎలా? అసలు ఒకవేళ సబ్సిడీ పడితే ఎంత అమౌంట్ పడుతుంది? ఒకవేళ సబ్సిడీ పడకుంటే మనం ఏం చేయాలి? అసలు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుకోవాలి? ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అయ్యాయో తెలుసుకోవడానికి అయితే అడుగుతున్నాను. మన ఛానల్ 30K సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అభయాస్తం కార్యక్రమం ద్వారా కేవలం 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందించాలని ఉద్దేశంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే యూజ్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం అన్ని సిలిండర్లు అయితే మీకు అందించబడుతుంది. ఇప్పుడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది కదా, ఎక్కువ బుక్ చేసుకుంటామనంటే అట్లా అయితే ఉండదు. ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం నుంచి మీరు 1 ఇయర్కి ఒకసారి 2 చేసుకున్నారా, 4 చేసుకున్నారా, అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇట్లాంటి లెటర్ ఎవరికైతే పోస్టులో కానీ మీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ మీకు ఎవరైతే ఇచ్చారో ఇట్లా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్సిడీ అమౌంట్ అయితే వస్తుంది. ఇట్లాంటి లెటర్ రాని వాళ్ళు సబ్సిడీ రావట్లేదని అర్థం. అయితే మీకు గనక సబ్సిడీ రానట్లయితే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, 1967 ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ 180042250033 ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీకు గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడుతున్నాయా, పడడం లేదా, పడితే ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి, మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేసినా వారు మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 4 రోజులలో మన ఖాతాలో ఈ సబ్సిడీ అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మనకు సబ్సిడీ అమౌంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ 330 రూపాయల 10 పైసలు, సెంట్రల్ గవర్నమెంట్ 49 రూపాయల 90 పైసలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనము గ్యాస్ తీసుకునేటప్పుడు 880 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ 880లో ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ను మైనస్ చేసినట్లయితే మనకు 500 రూపాయలకే ఈ గ్యాస్ సిలిండర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్కు కానీ, యూట్యూబ్కు కానీ, ప్రభుత్వ పథకాలకు కానీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్కు కానీ, ప్రభుత్వ పథకాలకు కానీ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి. అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయండి. మీకు ఎవ్వరికి ఏ అవసరం ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను.